ఒక్కటి చెప్పండి మేడం, రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత వరకు తెలంగాణ వాదం అనేది పెద్ద ఉన్నప్పటికీ కూడా చాప కింద నీరులా మాత్రమే ఉంది, పెద్దగా తెర మీదకి రాలేదు. అభివృద్ధి అనే నినాదంతో దాన్ని అన్ని కూడా అణిచివేస్తూ వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత తెలంగాణ వాదాన్ని అప్పటి వరకు టీఆర్ఎస్ వారే వినిపిస్తున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ వారు కూడా మొత్తం మీరంతా కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చేసారు. కారణం ఏమిటంటారు? లేదండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తెలంగాణ వాదాన్ని వినిపించాను. అంత బలంగా లేదు కదా ఉద్యమాలు, తెర మీదకి వచ్చి ఉద్యమాలు చేసే స్థాయికి అంత ధైర్యం కూడా ఎవరు చేయలేకపోయారు. సిచ్యువేషన్ అట్లా వచ్చినప్పుడు ప్రజలందరూ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మా పాత్ర మేము పోషించినాం. ఉద్యమం స్పీడ్ అలా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదే ప్రజలు ఇన్వాల్వ్ కాలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉద్యమం చాప కింద నీళ్ళ మీరు అన్నట్టు ఎవరి పార్టీలో ఉన్నది వాళ్ళు మొదలు పెట్టినాం. మా పార్టీలో కూడా చిన్నారెడ్డి గారు వనపర్తి ఎమ్మెల్యే గారు ఆ రోజు 41 మంది ఎమ్మెల్యేస్ అనుకుంటాం మేము అపోజిషన్లో ఉన్నప్పుడు. ఆ రోజు ఆయన ద్వారా అందరం కూడా లెటర్స్ తీసుకుపోయి సోనియా గాంధీ గారికి ఇవ్వడం, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారే తీసుకుపోయి ఇప్పించున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ కావాలని ఇంటర్నల్గా పార్టీ మీటింగ్స్లలో అడిగేవాళ్ళం, మా వాయిస్ వినిపించేవాళ్ళం, హైకమాండ్ దగ్గర వినిపించేవాళ్ళం. ఓకే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పటి వరకు సైలెంట్గా ఉన్న కేసీఆర్ ఉరికిండానండి, ఒప్పుకుంటా. అప్పటి వరకు సైలెంట్గా లోపల ఇంట్లో ఉన్న ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ఒకటేసారి రోడ్ల మీద పోయిండానండి, దానికి ఒప్పుకుంటా. ఎందుకంత సరే, ఆ టైంలో కేసీఆర్ గారు ఏమంటారు నిరాహార దీక్ష చేయడం, ఆ టైంలో స్టూడెంట్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యినారు. అప్పుడు ఈవెన్ కేసీఆర్ కూడా నిరాహార దీక్ష మొదలుపెట్టి ఆ రోజు అరెస్ట్ చేసిన తర్వాత హాస్పిటల్లో ఉంటే నిమ్మరసం తీసుకున్న తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఎప్పుడైతే స్టూడెంట్స్ తిరగబడ్డారో అప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ లేదు నేను ఇట్లాగే ఉంటా అని చెప్పినారు. సరే, అప్పుడు స్టూడెంట్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని 60 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం. పీక్ టైంలో వచ్చింది కాబట్టి ఎవరి పార్టీలో ఉన్నాలో వాళ్ళ మా హైకమాండ్ ఒప్పించే ప్రయత్నంలోనే పడ్డాం. తెలంగాణ రాష్ట్రం ఎప్పటికైనా రావాల్సిందే, ఇవ్వాల్సిందే. అందులో సోనియా గాంధీ గారు హామీ ఇచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి మేము ఆ విధంగా ఒత్తిడి తీసుకొచ్చినాం. అంతేగాని కేసీఆర్ ఒక్కడే తీసుకొచ్చినట్టు భుజాల మీద మోసుకొచ్చిండంటే ఎవరు నమ్మడం సిద్ధంగా లేదు. రాజశేఖర రెడ్డి బీజేపీ వాళ్ళు బీజేపీ హైకమాండ్ ఒప్పించున్నారు, మా వాళ్ళు మా హైకమాండ్ ఒప్పించున్నారు, తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం హైకమాండ్ ఒప్పించుకున్నారు. చాలామంది పిల్లలు ప్రాణత్యాగాలు చేస్తున్నారు, కళాకారులు వాళ్ళ పాత్ర పోషించున్నారు, మీడియా సోదరులు వాళ్ళ పాత్ర పోషించున్నారు, అందరూ పాత్ర పోషించండి. అంటే ఒక్కటి తెలంగాణ సపరేట్ తెలంగాణ అందరూ ఉద్యమించారు. అయితే రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు మూగపోయిన కాంగ్రెస్ నాయకుల గొంతులు ఒక్కసారిగా పేల్చేసి అంటే గొంతులు బయటికి వచ్చాయి. సోనియా గాంధీకి వెళ్ళి లేనిపోనివన్నీ కూడా జోరీగల్లాగా చోలలో చెప్పడము, తెలంగాణ ఇవ్వకపోతే ఏదో అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు అన్న విధంగా చెప్పేసి తెలంగాణ ఇప్పించారు. అయితే ఇప్పుడు సాధించేది ఏమిటి? తెలంగాణలో ప్రభుత్వం లేదు. ఏపీలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అసలు నూకలు చెల్లిపోయాయి. తెలంగాణ ఇచ్చిన మన తృప్తి ఉందండి. అధికారం కోసమే తెలంగాణ తీసుకురాలే కదా, ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. మా వాళ్ళు చెప్పినారు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వాల్సిందే. మా లెవెల్లో మేము పోయినప్పుడు చెప్పినాం ఖచ్చితంగా ఇవ్వాలి తెలంగాణ. ఎందుకంటే 60 అధికారం కోసం తీసుకోలేదండి, ప్రజల ఆకాంక్ష. తెలంగాణ ఏ లక్ష్యంతో అయితే మీరు సామాజిక తెలంగాణ అనుకోవచ్చు, ఇంకొక తెలంగాణ అనుకోవచ్చు, బంగారు తెలంగాణ అనుకోవచ్చు, సామాజిక తెలంగాణ, ఏదైనా ఏ లక్ష్యంతో అయితే మీరు తీసుకున్నారో తెలంగాణ, ఆ తెలంగాణ సాధించామన్న ఒక ఫీలింగ్ మీకుందా? మేము అంటే తెలంగాణ మీరు అన్నట్టు కరెక్టే, బంగారు తెలంగాణ అయితే నేను చెప్పాను, కానీ సామాజిక తెలంగాణ ఏదైతే అనుకున్నామో అది లేదనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా అంతమందిని పోరాటం చేసి అంతమంది ఒత్తిడి తెచ్చి తీసుకొచ్చిన తెలంగాణ ఎవరి పాలైందని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఎవరి కోసం తీసుకొచ్చాం ఈ తెలంగాణ అనిపిస్తుంది. మీరు చెప్పండి, సామాజిక తెలంగాణ సాధ్యమైందంటారా? అమ్మగారు చెప్పినట్టు తెలంగాణలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించేయండి. తెలంగాణ రాష్ట్రం అంటే ఏంటి? ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా స్వతంత్ర ప్రాంతంగా మా తెలంగాణ కావాలని కోరుకున్నాం, కానీ ఓ కుటుంబం కింద ఇలా పరిపాలించబడాలని ఎప్పుడు మేము కోరుకోలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ పక్కన పెట్టండి, మేము కోరుకున్న తెలంగాణ వచ్చిందా లేదో ఒకసారి ఆలోచన చేయండి. రైతులు బాగుపడ్డారా? విద్యార్థులు బాగుపడ్డారా? మహిళలు బాగుపడ్డారా? నిరుద్యోగులు బాగుపడ్డారా? ఎవ్వరూ బాగుపడలేదు. ఒక కుటుంబం బాగుపడ్డది. ఈ తెలంగాణకు మేము వ్యతిరేకం. ఈ తెలంగాణ రావాలని ఏనాడు కోరుకోలేదు. ఇటువంటి తెలంగాణ రావాలని ఏనాడు మేమే కాదు, ఉద్యమకారులే కాదు, ప్రాణాలు వదిలే పైన ఉన్న అమరవీరులు కూడా ఈ తెలంగాణ ఈ విధంగా కావాలని కోరుకోలేదు.
అంటే మీరు ఎలాంటి తెలంగాణ కావాలన్నది మీ లక్ష్యం? రైతులు, విద్యార్థులు, యువతులు, మహిళలు అందరూ సుభిక్షంగా సురక్షంగా ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రంలో కావాలి. ఆర్థికంగా, సామాజికంగా, సామూహికంగా అందరూ సుఖంగా ఉండే తెలంగాణ కావాలి. ఈరోజు ఇవేవి జరగట్లేదని విషయం మేము చెప్తున్నాం. బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాల యొక్క అన్ని విధాలైన సంపూర్ణమైన అభివృద్ధి జరగాలి. అటువంటి తెలంగాణ కావాలి. కానీ ఇటువంటి తెలంగాణ మాత్రం మేము కోరుకోవట్లేదు. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, కుటుంబ పాలన అన్నారు. ఇప్పుడు మొత్తం కుటుంబ పాలన అవసరం లేదు మాకు అని. కుటుంబ పాలన అంటే కుటుంబం అంతా ఉన్నా కూడా రాజకీయాలు అంటే మీలాగే రాజకీయంగా సేవ చేయడానికే వచ్చారనుకోవచ్చు కదా? ఏంటంటే ఒకరు ఇద్దరు నలుగురు ఒకటే కుటుంబం నుంచి మా మీద రాజ్యం వేయడానికి మేమేం ఓట్లు వేయలేదే. ఒక కుటుంబం నుంచి ఒకరుంటే సరే, ఇద్దరు ప్రజలు ఏకీభవించి ఓట్లు వేశారు కదా. వేసారు. మేము అదే చెప్తున్నాం కదా, రానున్న రోజుల్లో అదే ప్రజలు ఏ సమాధానం చెప్తారు కూడా మీరు చూస్తారు. ఓట్లు వేసింది వీళ్ళకి ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉంటారనేమో, కానీ మా నియోజకవర్గం వరకు మాకు ఏదో సేవ్ చేసుకుంటారనే ఒక ఆలోచనతో ఓట్లు వేసింటారు. కానీ మా తల మీద ఎక్కి మా జేజమలాగా మమ్మల్ని ఏళ్ళనికి మాత్రం ఓట్లు వేయలేదనే విషయం స్పష్టంగా మీకు కొన్ని రోజుల్లో తెలుస్తుంది. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.